హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఎటువంటి మసాలాలు వాడకుండా సింపుల్గా ఈజీగా ప్రతి ఒక్కరూ చేయగలిగే ఎగ్స్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. దీనికి సింపుల్గా 4 కోడిగుడ్లు, 4 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 3 పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత కడాయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి. బాగా చిన్నగా తరగాలండి ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే కరివేపాకు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి టమాటా ముక్కల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మూత పెట్టుకుంటే టమాటా ముక్కలు త్వరగా సాఫ్ట్ అవుతాయండి. లో ఫ్లేమ్ పెట్టుకుని టమాటా మొత్తం ముక్కంతా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. మీకు ఇంకా కారం కావాలనుకుంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరుగుతూ ఉన్నప్పుడు మనం ఈ 4 కోడిగుడ్లని కొట్టి అందులో వేసుకోవాలి. ఇదిగోండి, వాటర్ ఈ విధంగా పులుసు మరుగుతుంది కదా, ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు కోడిగుడ్డుని 1 బై 1 ఒక్కొక్కటి కొట్టేసి వేసుకోవాలి. నా ఒక చేతిలో సెల్ ఉన్న వల్ల నేను ఈ విధంగా మీకు చూపించడం కోసం కప్పులో వేసి చూపిస్తున్నానండి. లేదా మీరు సెల్ ఉన్న వాళ్ళు పట్టుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్గా ఇందులోనే కొట్టేసి గుడ్డు కొట్టుకోవచ్చు అన్నమాట. మూత పెట్టి కూర ఈ విధంగా ఉడకనివ్వాలి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఎగ్స్ని రెండో వైపు తిప్పుకోవాలి. మధ్యలో డాట్స్ పెట్టుకున్న నాట్లు పెట్టుకోవాలండి, లోపలకంటూ మనకి పులుసు అనేది వెళ్ళడం కోసం. ఇదిగోండి, కర్రీ ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉంచాలన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకైతే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ టైప్ ఆఫ్ కర్రీ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. పిల్లలకైతే అన్నం మొత్తం గిన్నెంతా ఖాళీ చేసేస్తారు. మనం తినని చెప్పవసరం లేదనమాట, అంత ఇష్టంగా తింటారండి. కర్రీ అయితే అంత టేస్ట్గా ఉంటుంది. నా ప్రాసెస్ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.